ఈ థార్ డెజర్ట్ లో ఉన్న రాతడియా రీ దేరి సైట్ లో కొలుములు ఏదైతే ఫర్నేసెస్ ఉంటాయో వాటి స్ట్రక్చర్ కూడా మొహంజిదారోలో ఎలా ఉందో అలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయంట. సో మనం చూస్తే గనక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి నార్థన్ రాజస్థాన్, గుజరాత్ ఈ ప్లేసెస్ లో కూడా కొత్త కొత్త సైట్స్ బయటపడుతున్నాయి. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే ఓన్లీ ఇండస్ నది చుట్టూ ఉండే సివిలైజేషన్ అనుకున్నాం. కానీ రీసెంట్ గా 2013లో బయటపడ్డ హరప్పన్ సైట్ ఏదైతే ఉందో, రీసెంట్ గా డిస్కవర్ చేసిన ఇండస్ వ్యాలీ సైట్ రాఖీగర్ ఏదైతే హర్యానాలో ఉందో అది కూడా సరస్వతి నది ఒడ్డునుందని తేల్చారు. మనకిప్పుడు సరస్వతి నది కనుమరుగైపోయింది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఫస్ట్ హరప్పన్ సైట్ ఏదైతే థార్ డెజర్ట్ లో ఉందో, రాతడియా రీ దేరి ఏదైతే ఉందో ఇది కానీ రాఖీగరి కానీ ఇవన్నీ కూడా సరస్వతి నది ఒడ్డునున్నాయి అని అంటున్నారు అనమాట. కాబట్టి కేవలం ఇది సింధు నాగరికత మాత్రమే కాదు, సింధు సరస్వతి నాగరికత అవుతుందని చెప్పి ఇప్పుడు చాలా మంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారం దాదాపు 2000 హరప్పన్ సైట్స్ సరస్వతి నది ఒడ్డునున్నాయని చెప్తున్నారు.